కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు టీసీఎస్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. బిఎస్సి కంప్యూటర్, బీసీఏ, బీబీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్పేట, ఏలూరు. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్పేట, ఏలూరు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.
విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితమై వికసిత భారత్ స్వర్ణాంధ్ర కళల సాకారానికి పాటుపడాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య, విద్యాశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య, విద్యాశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి పుష్పగుచ్చాలతో, పూలమాలలతో, దుస్సాలవలతో అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ సాగించిన ప్రస్థానాన్ని, సాధించిన విజయాలను వివరించారు. సామాజికంగా, ఆర్థికంగా దేశ పౌరులకు భద్రత కల్పించే లక్ష్యంతో అంబేద్కర్ వేసిన అడుగులు ఎంతో ఆదర్శనీయమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు అంబికా కృష్ణ, రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, నాయకులు ఇలపకుర్తి కుసుమకుమారి, జాలా బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మేధో సంపత్తి, అపర మేధావి, న్యాయవేత్త, విద్యావేత్త, ఉత్కృష్టమైన మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. ఏ రాజ్యాంగంలోనైతే వారి ప్రభుత్వాలకి దశ చూపి ఎటువంటి ప్రజాస్వామ్యం మన దేశంలో పరిడవిల్లాలో వారు చెప్పారు. దానికి ఆధారంగానే ఇవాళ ఈ దేశంలో అభివృద్ధి, సంక్షేమ పదాల ఫలకాలు ప్రజలకు, పేదలకు అందుతున్నాయి. జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ అనేక సార్లు 75 సార్లు కాంగ్రెస్ తను అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేసింది. ప్రతిసారి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం కోసము, లేదా ప్రియాంబిల్లో సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను చేర్చడం కోసము, లేదా ప్రాథమిక హక్కుల్ని హరించడం కోసము, లేదా వారి కాల వ్యవధిని ప్రధానమంత్రిగా తను హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు ఎన్నిక చెల్లదని చెప్పిన నేపథ్యంలో 6 సంవత్సరాల పాటు పొడిగించడము, లేదా ఎమర్జెన్సీ విధించడానికో, లేదా ప్రాథమిక హక్కులను హరించజేయడానికో, లేదా పేరుతో ముందుకు తీసుకెళ్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ కూడా P4 పథకాన్ని తీసుకొచ్చి సమాజంలో అట్టడుగు ఉంటున్న అణగారిన వర్గాలకి, నిర్మాణ వర్గాలకి అండగా నిలబడడం కోసం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దళితుల సంక్షేమం గురించి కానీ, లేదా బలహీన వర్గాల అభ్యున్నతి గురించి కానీ, లేదా మహిళా సాధికారత గురించి కానీ మాట్లాడే హక్కు ఎవరికన్నా ఉందయ్యా అంటే ఖచ్చితంగా ఈ అంబేద్కర్ గారి విలువల్ని పాటిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న ఎన్డీఏ నాయకులకు మాత్రమే ఉందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సత్యకుమార్ యాదవ్ గారు రావడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా సమానం, అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు, ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తారని నిరూపించడానికి మరి వాడవాళ్ళ కూడా ఈ రోజున అంబేద్కర్ గారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న నాయకులందరూ కూడా కూటమిలో ఉన్నారు. వీరందరూ కూడా ఏదైతే అంబేద్కర్ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి 135 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన గుండెల్లో జీవం కట్టుకున్న నాయకుడు ఎవరన్నా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఈ సందర్భంగా మన ఏలూరు నియోజకవర్గానికి వచ్చినందుకు మరి సత్యకుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి జెడ్పీ చైర్పర్సన్ గారు నవ భారతాన్ని నిర్మించి దేశాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించేందుకు అవసరమైన ఆస్కారాలను పెంచి భారతీయులందరికీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గనిర్దేశకులుగా నిలిచారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కితాబునిచ్చారు. ఏలూరు 3వ డివిజన్ నవాబ్పేటలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి, కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సరిపల్లి కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటిని స్థానికులు ఘనంగా సత్కరించారు. అలాగే హాకీ క్రీడలో రాణిస్తున్న జాలా మౌనికను ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి 20 సంవత్సరాలైన సందర్భంగా జాలా సుమతి, జాలా బాలాజీ ఆధ్వర్యంలో 200 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, క్లస్టర్ ఇన్ఛార్జ్ అమరావతి అశోక్, టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు, కోఆప్షన్ సభ్యురాలు జాలా సుమతి, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, జాలా బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక వంగైగూడెం సెంటర్లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి అక్కడ ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆయన స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకొచ్చిన దాతలను ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, నాయకులు జుంజు మోజెస్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి కోడేలు గ్రామం మరి మీ అందరిలో నేను కూడా అందులో భాగస్వామిని ఆనందపడుతున్నాను, సంతోషిస్తున్నాను. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీ అందరూ కూడా గత ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా సహకరించి మరి ఘన విజయం సాధించి పెట్టారు. మరి అంబేద్కర్ గారి ఆశయాల్ని ఏదైతే మనం ప్రజల్లోకి తీసుకెళ్తామో మీ నాయకులందరూ కూడా కల్మషం లేకుండా, విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశయాల్ని ఎదరికి వల్ల మీరందరూ కూడా ఇవాళ అనేక ఫలాలు అనుభవిస్తున్నారు. మరి అనేక మంది నాయకులు ఉన్నారు. ఆ నాయకులు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని బడుగు బలహీన వర్గాలైన మిమ్మల్ని ఎదరికి తీసుకెళ్తాలో ప్రతి ఒక్కరు కూడా శక్తివంతం లేకుండా పనిచేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నారు. అనేక మంది నాయకులు వస్తుంటారు. ఏ పార్టీలో ఉన్నా సరే మీకు అన్యాయం చేసినప్పుడు ఏ పార్టీకి కూడా మీరు మద్దతు ఇవ్వాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైతే న్యాయం జరుగుతుందో ఆ నాయకుల్ని మీరు గుర్తించండి, ఆ నాయకులకు సహకరించండి. మీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళ పక్కన మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవ ఎమ్మెల్యే గారు మన మధ్యలో వచ్చి మండేజానా ఓకే సార్. అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నెస్లో కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ పరిధిలోని ములక్కాయపాడు గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని మారుమూడి థామస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు దళిత సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. మారుమూడి థామస్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ నాయకుల్లో ఎంతో దాతృత్వం కలిగిన నాయకులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని, ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండే వ్యక్తిగా, ప్రజల పట్ల ఎంతో దాతృత్వాన్ని చూపించే వ్యక్తిగా, గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే కావడం దెందులూరు నియోజకవర్గ ప్రజల అదృష్టమని తెలిపారు. ములక్కాయపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన స్థానిక కూటమి నాయకులు, దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, టీడీపీ సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, దళిత సంఘాల నాయకులు మారుమూడి థామస్, కాపుదాసి రవి, ప్రసాద్, నల్లమిల్లి శంకర్ సహా జైబాబు, వెంకటేశ్వరరావు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, జై భీమ్, జై జై భీమ్. పెద్దలకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మహనీయుడి యొక్క విగ్రహాన్ని థామస్ గారు ఇవ్వటమే కాకుండా ఆయన యొక్క విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. దానిలో ఏమీ లేదు, మీ యొక్క వ్యసనాల్ని మీరు కంట్రోల్ చేసుకుని మీ పిల్లల్ని చదివించడమే గొప్ప ఆస్తి, గొప్ప శక్తి అని చెప్పి అంబేద్కర్ గారి యొక్క మార్గాన్ని మీకు చెప్పడం జరిగింది. దాన్ని తప్పకుండా మీరందరూ కూడా పాటించి ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలి. ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ అంబేద్కర్ యొక్క నామకరణం చేసి గురుకుల పాఠశాలను స్థాపించారు. అవి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని లక్షల మంది దళితుల యొక్క పిల్లలు చదువుకోవటానికి ఒక దేవాలయాల్లాగా మారినాయి. నిన్నే మన దగ్గర కూడా మళ్ళీ 5th క్లాస్ ఎంట్రన్స్కి ఎగ్జామ్ కూడా పెట్టారు నిన్నే. ఆ సీట్ల కోసం మీరు ఏ విధంగా పరితపిస్తారో నాకు తెలుసు. మరి అలాంటి స్కూల్స్ ఇంకా రావాలి. మీరందరూ కూడా ఈ లేకపోయినా తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చి మీకు ఇక్కడే చదివిస్తున్నాం కాబట్టి టయానికి మీ పిల్లలు వెళ్తున్నారా? స్కూల్లో ఉపాధ్యాయులు సరైనటువంటి బోధన చేస్తున్నారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఘన నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షణగా, సంఘ సంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా కీర్తిగాంచిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జెడ్పీటీసీ సభ్యులు మండల సరస్వతి కొండలరావు, కార్పొరేటర్ కలవకొల్లు సాంబా, జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.
మేడం దండ పట్టుకో. భారత రాజ్యాంగ శిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఘనంగా నివాళులర్పించింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, సమానత్వం, మానవ హక్కులు, విద్యా స్వతంత్రం కోసం ఆయన చేసిన కృషి అపూర్వమైందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు మనకి మార్గదర్శిగా నిలవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, డిటిసి డిఎస్పీ ప్రసాదరావు, ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఆర్ఐ పవన్ కుమార్, డిసిఆర్బి ఎస్ఐ రాజారెడ్డి, ఆర్ఎస్ఐ భాస్కర్ రావు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. దానికి ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటి ఆయన ప్రతిభను చూపిస్తే ఆయన ప్రతిభ ఎక్కడ వ్యర్థమవుతుందో చాలా మంది కూడా గుర్తుకొచ్చి ఆయన రకరకాల అమెరికాలో ఫేమస్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ కావచ్చు, లా కావచ్చు, తెలుస్తుంది, పొలిటికల్ సైన్స్ తెలుస్తుంది, ఎకనామిక్స్ తెలుస్తుంది, పోలీసింగ్ తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. ప్రతి మ్యాథ్స్, ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్ అని కాకుండా అన్ని సబ్జెక్టులు నిష్ణాతుడు. అట్లాగే కాన్స్టిట్యూషన్ కూడా ఏదో ఒక కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని కాపీ కొట్టడం కాకుండా ప్రపంచంలోనే అన్ని కాన్స్టిట్యూషన్లు వడపోసి దాంట్లో ఉన్న బెస్ట్ కాన్స్టిట్యూషన్ మనకు తయారు చేసి ఇవ్వడం జరిగింది. అది కూడా మిగిలిన దేశంలో ఏ దేశం చూసుకున్నా ఒక జాతి ఉంటుంది, లేక 2 జాతులు ఉంటాయి, ఒక భాష. చాలా ఉపయోగపడుతుంది. వ్యక్తి పూజ చేయకూడదు అనేది ఆయన మెయిన్ ఇంటెన్షన్. ఆ విలువల గురించి పోవాలన్నది మనతో గుర్తుపెట్టుకొని మన స్థాయిలో మనం ఎట్లా ప్రజలకు సేవ చేస్తాం. ఎప్పుడు ఒకటి చెప్తున్నాను, ఒక రోల్ మోడల్ అయిన ఒక సీనియర్ ఆఫీసర్ చెప్తారు, అట్లాంటి సమాజాన్ని కట్టి ఒక కాన్స్టిట్యూషన్ కింద ఉంచడం అంటే మాటలు కాదు. ఒక పేపర్ మీద ఆయన నేతృత్వంలో తయారు చేసిన కాన్స్టిట్యూషన్ ఇవాళ ఎన్నో దేశాలు విడిపోయి రకరకాల సమస్యలు ఉన్నా కూడా ఒక భారతదేశం ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్తుందంటే దానికి మూల కారణం ఈయన రచించిన కాన్స్టిట్యూషన్, ఆయన జీవితంలో కూడా అనుసరించిన విలువలు కావచ్చు. డాక్టర్ అంబేద్కర్ ఒరిజినల్గా ఏ విలువలైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనలు ప్రతి ఒక్కరూ చదవాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి దాత్రిరెడ్డి పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇన్ఛార్జి కలెక్టర్ దాత్రిరెడ్డి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో పాటు పలువురు దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు జ్ఞాపికను, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనలు సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల గురించి అవగాహన కల్పిస్తాయని చెప్పారు. ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ దేశంలో మత, కుల, లింగ వివక్షలు లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ రాజ్యాంగబద్ధం చేయడంలో డాక్టర్ అంబేద్కర్ కృషి మరోలేనిదని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సోషల్ వెల్ఫేర్ జేడీ వి జయప్రకాష్, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, దళిత నాయకులు నేతల రమేష్ బాబు, పొలిమేర హరికృష్ణ, మెండం సంతోష్ కుమార్, బయ్యారపు రాజేశ్వరరావు, మేతర అజయ్ బాబు, కందుల రమేష్ తదితరులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు, వారి విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం సీనియర్ దళిత బహుజన నాయకులు నేతల రమేష్ బాబు, దాసరి నాగేంద్ర కుమార్,
ఇన్ఛార్జ్ కలెక్టర్ దాత్రిరెడ్డికి పలు అంశాలకు సంబంధించిన వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం, ఇరిగేషన్ ఎస్సీ పి నాగార్జునరావు, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్ రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లెం ముక్కంటి, దేవకీదేవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వి నాగరాణి, హౌసింగ్ పీడీ సత్యనారాయణ, ఐసీడీఎస్ పీడీ పి శారద, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ శివరామమూర్తి, ఏలూరు తహసీల్దార్ శేషగిరిరావు, సీనియర్ దళిత నాయకులు లాజరస్, తోకల్ రాజేష్, కలపాల రవి, ధనియాల శంకర్, పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134 జయంతి శుభాకాంక్షలు. నిజంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన ఎవరినైనా అడిగితే ఇంప్రూవ్మెంట్ కానివ్వండి చూసి అప్రిషియేట్ చేస్తే దట్ ఇస్ అ వెరీ ఎమోషనల్ వల్ల వివక్షకి గురయ్యి ఆయన విద్యని ఒక ఎకనామిక్ ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీకి నెక్స్ట్ స్టెప్ షార్ట్ వేలో పెట్టారంటే అది ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ స్టేట్ వర్షిప్. అసలు ఇవన్నీ చేసుకున్నామంటే మనం ఇది చేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జాతీయ ఎంత కాలం and I am opposed to the development of the poor with the cash of the rich అంటాడు. భూస్వాముల యొక్క గోల్డ్ తో కానీ లేకపోతే డబ్బున్న వాళ్ళ ద్వారా క్యాష్ ద్వారా కానీ పూర్ పీపుల్ ని రైజ్ చేయడం కాదు. ప్రతి వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉండాలి, వాళ్ళంతటా వాళ్ళు డెవలప్ అవడానికి అవకాశం ఉండాలని చెప్పిన అంబేద్కర్ది చాలా అంటే రిలవెంట్ అది. సో సెల్ఫ్ హెల్ప్ ఈస్ ద బెస్ట్ హెల్ప్ అని అందరం దాన్ని సాధించడానికి చూడాలని చెప్తారు. సో అలాగే అడాప్ట్ చేసుకున్నప్పుడు చెప్పిన గ్రేట్ వర్డ్స్ అంబేద్కర్ పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే వార్డు మెంబర్ దగ్గర నుంచి అలాగే మరి ప్రధానమంత్రి వరకు రాష్ట్రపతి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలంకరణ చేయడానికి విశేషాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ సందర్భంగా పూలమాలంకరణ చేస్తున్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. గవర్నీలు శ్రీమతి పి దాత్రిరెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో 134వ జయంతి సందర్భంగా పాల్గొని పూల బాణాంకం చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. జై భీమ్ దేవా ట్రస్ట్ తరఫున జై భీమ్, జై భీమ్. పూల బాణాంకం చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రపంచ చరిత్రలోనే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మించిన వ్యక్తులు నేటికి లేరనే విషయాన్ని అప్పుడు ఉన్నటువంటి మేధావులే తెలియజేస్తున్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి సేవ, ఆయన ఆలోచన విధానం మీదే మరి పిహెచ్డీలు చేస్తుంది మన దేశీయులు ఇతర దేశీయుల విషయాన్ని మనలందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మీద, సామాజిక వ్యవస్థ మీద, అలాగే ఈ యొక్క కుల వ్యవస్థ మీద ఆయన ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి సమాజం కోసం ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడుతున్న విషయాన్ని ఈ సమాజానికి అందించినటువంటి గొప్ప జ్ఞాని మరి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉందనే విషయాన్ని మన వాళ్ళందరూ కూడా
ఏలూరు 47వ డివిజన్లో ఆత్మీయ అభినందన సభ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు పూలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఆయన్ని భారీ గజమాలలతో దుస్సాల్వలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మంచి చేయాలనే ఆశయంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో గడిచిన 10 నెలల్లో కొన్ని వేల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు కార్పొరేటర్ వందనాల దుర్గాభవానికి డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెట్టినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే చంటి విధేయతకు తాను వేసే మార్కులు అధికంగా ఉంటాయని స్పష్టం చేశారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకేనని ఆ తర్వాత అంతా అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే తన ఆకాంక్షని ఆయన పేర్కొన్నారు. ఇదే సందర్భంలో తన దృష్టికి వచ్చిన స్థానిక చెరువు సమస్య విషయంలో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే చంటి తన హయాంలోనే దానికి పరిష్కార మార్గం చూపుతానని స్థానికులకు హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ పతనానికి మహిళలే నాంది పలికారని అన్నారు. డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని మాట్లాడుతూ తనకు పాలకవర్గంలో గౌరవ స్థానం కల్పించిన ఎమ్మెల్యే చంటికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక నేత వందనాల శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానికుల చిరకాల కోరికగా మిగిలిన చెరువు సమస్యను పరిష్కరించి అక్కడ అందరికీ ఉపయుక్తంగా కళ్యాణ మండప నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం మేయర్ నోజాన్ పెదబాబు దంపతులను డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని శ్రీనివాస్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మా ఎనగుండి ఇటు చూడండి, చూడండి మీరు మాట్లాడుకోండి. నా టైంలో చేసిన పనులు ఏలూరు నియోజకవర్గంలో ఇప్పుడు కూడా సభాముఖంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇంకెప్పుడు కూడా అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు, మెజార్టీ ఎలా వచ్చిందో పనులు కూడా అదే విధంగా చేస్తారు. మీ అందరికీ కూడా మరి ఎప్పుడు కూడా వారు అందుబాటులో ఉంటూ మీకు తప్పకుండా మంచి సేవలు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మహిళా సోదరి మనులు కానివ్వండి, అలాగే అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరూ కూడా ఇంత ఈ రోజు నాకు డిప్యూటీ మేయర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా మేయర్ గారు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారు నాకు డిప్యూటీ మేయర్ ఇవ్వడం చాలా నాకు దేవుడితో సమానం. ఆయన కాబట్టి ఆ చెరువు కేసీఆర్ మార్పుకు తిరుగుతున్నారు, మీ దగ్గరికి వస్తున్నారు. మనసు పెట్టి మీరు ఒక్క రోజు దానికి టైం కాలేస్తే అది క్లియర్ ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సమస్యలు చిన్న చిన్న సమస్యల రోడ్లు అనేది మీరు అది నాకు చేసి పెడతారని అది నమ్మకం చేస్తారని కూడా నేను హామీ ఇస్తున్నా. ప్రజలందరి అభ్యున్నతి కోసం దేశ రాజ్యాంగాన్ని రచించి అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావుగా ఖ్యాతి గడించారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని స్పష్టం చేశారు. ఏలూరు 27వ డివిజన్ చొదిమేళ్లలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రపంచం మరువలేని వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దేశాభ్యున్నతికి ఆయన చూపిన దార్శనికత అత్యంత ప్రాధాన్యత అంశమని, ఇదే మార్గంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి రాజ్యాంగం ఎంతగానో దోహదం చేస్తోందని స్పష్టం చేశారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చంటి సూచించారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పల
అప్పలనాయుడు మాట్లాడుతూ భారత్ బలమైన దేశంగా ఆవిర్భవించేందుకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కీలకంగా నిలుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బత్తెన విజయ్ కుమార్, టీడీపీ నాయకులు కోనేరు వంశీ, ఎడ్లపల్లి శివ, తాళం నాని, ఎడ్లపల్లి ప్రసాద్, మొగళ్ల సూర్యనారాయణ, ఖమ్మం వెంకటేష్, రాజేష్, తంబి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. अमर है डॉक्टर बी.आर. अम्बेडकर। अमर है डॉक्टर बी.आर. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి ఆయనకి జయంతి నివాళులు అర్పించుకుంటూ మరి చొదుమెల్ల గ్రామంలో ఆయన విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఏదైతే విగ్రహం అయినప్పటికీ కూడా దీని ఆవిష్కరణకు అనేక ఆటంకాలు రావటం, అనేక వాయిదాలు పడుతూ వచ్చింది. మరి ఈ రోజున ఆ విగ్రహావిష్కరణ మా చేతుల మీదుగా జరిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రపంచం మరువలేని వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేటికి కూడా ప్రజల్లో ఆయన రాసిన రాజ్యాంగం పట్ల ఏ విధమైన ఖ్యాతి ఉందనేది మనం అందరం కూడా గ్రహిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున ఆయన 12వ సంతానం అయినప్పటికీ కూడా ఆయన చదువుకుని ఆయన చదువు 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన అనేక సందేశాలు ఇచ్చి ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడి కింద ఎదిగాడు. అలాగే రాజ్యాంగం రచించి నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ రాజ్యాంగం పట్ల ఏ విధమైన ఖ్యాతి ఉందనేది మనం అందరం కూడా చూస్తున్నాం. నేటికి కూడా ఆ రాజ్యాంగ విలువల వల్లనే మనం ఇవాళ దేశం అభ్యున్నతి చెందింది అనంటే దానికి కారణం అంబేద్కర్ గారే. అలాగా మనం అందరం కూడా ఏదైతే ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలో ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన ఏదైతే విద్యను అభ్యసించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలనుకుంటున్నారో ఇవాళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే కాదు, ఆ విద్యను 10 మందికి పంచి ప్రతి ఒక్కరు కూడా ప్రయోజకుడు అయ్యేటట్టుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా సుదిమెల్ల గ్రామంలో ఈ రోజున విగ్రహ ఆవిష్కరణ జరిగింది. గౌరవ శాసనసభ్యులు వారు బడేటి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఈ రోజున ప్రపంచంలోనే అతి బలమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు అంబేద్కర్ గారు ఈ రోజున ఏ ఒక్క వర్గానికి ఆయన సొంతం కాదు, భారతదేశానికి భారతదేశ ప్రజల్లో విభిన్న వర్గాలు ఏ విధంగా జీవించాలి, చట్టాలు రచించి ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి చట్టాలు అది జ్యుడిషియల్ కావచ్చు, పోలీసు కావచ్చు, వాళ్ళ పార్లమెంటరీ విధానాలు కావచ్చు, అన్నింటిలో కూడా మరి బలమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు దేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది కూడా అందిపుచ్చుకోవాలి. ఈ దేశంలో ఈ రోజున ఏ విధమైనటువంటి అల్లకులాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవన సరళి సాగుతుందంటే ఆ రాజ్యాంగ ఫలాలే అని చెప్పేసి మనం అందరం కూడా స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం భారత పౌరులకు అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు, వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి
వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్, ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855568888. వెల్కమ్ బ్యాక్. ప్రపంచ గొప్ప మేధావుల్లో ఒకరిగా, ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతీయునిగా జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టమని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు రాజ్యాంగం మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలని, ప్రజలను చైతన్యపరచాలని, ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహనపై మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే శక్తివంతమైన చైతన్యం అందించే దిశగా డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలను, ఆశయాలను దీనికి జోడించి రాబోయే తరానికి ఈ నవ సమాజ నిర్మాణంలో భాగంగా అందరం కూడా భాగస్వాములు కావాలని, అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందే విధంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. అంబేద్కర్ అందరివాడని, యుగ పురుషుడని, దేశంలోని సంపద, విజ్ఞానం, సామాజిక న్యాయం అందరికీ సమానంగా అందాలని అంబేద్కర్ ప్రవచించిన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగానే జనసేన పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను జనసేన పార్టీ తరపున, కూటమి ప్రభుత్వం తరపున ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. అనంతరం 27వ డివిజన్ చొదిమెళ్ల గ్రామంలో 3వ డివిజన్ పరిధిలోని నవాబ్పేట, మారుతినగర్, వెన్నవల్లివారిపేట, 13వ డివిజన్ ఇందిరా కాలనీ, వంగైగూడెం సెంటర్,
కలెక్టర్ ఆఫీసులోని గోదావరి గ్రామీణ సమావేశ మందిరం, పాత బస్టాండ్ మరియు ఏలూరు ఆర్టీసీ బస్టాండ్లో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీశంకర్, బొత్స మధు, ఎట్రెంచి ధర్మేంద్ర, అల్లు సాయి చరణ్, జనసేన రవి, ఇద్దం చిరంజీవి, బెజవాడ నాగభూషణం, బండి రామకృష్ణ, వీర మహిళల కొసనం ప్రమీల, కోలా సుజాత, ఎడ్లపల్లి మమత, అంబేద్కర్ కమిటీ సభ్యులు పల్లి విజయ్, భూపతి ప్రసాద్, తోట రాజేష్, సానాసి వెంకటరమణ, తోట నాగరాజు, బి అంజీ, బి రాము, కె రాజేష్, బి కాళీ, జె అశోక్, బి సత్తి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మరి ఈ రోజున ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో నివాళులర్పిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల్లోనే అతి శక్తివంతమైనటువంటిది, బలమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి మరి ఆ రోజు ఉన్నటువంటి వివక్షకు గురవుతున్నటువంటి తరుణంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు పట్టుకొని మరి విభిన్న వర్గాలు ఏ విధంగా జీవించాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులకి సమాన హక్కులు కావాలి, అదేవిధంగా పార్లమెంటరీ విధానాన్ని, జ్యుడిషియల్ని, చట్టాలని రూపొందించి ఒక లా అండ్ ఆర్డర్ కానీ, జ్యుడిషియల్ కానీ, పార్లమెంటరీ విధానం కానీ, మరి లోకల్ బాడీస్లో కానీ అనేక రకాలైనటువంటి రిజర్వేషన్స్ని విభిన్న వర్గాలకి ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు అందే విధంగా ముందు చూపుతూ ఆ రోజున మరి బలమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయులు బిఆర్ అంబేద్కర్ గారు. వారి యొక్క ఆశయాల్ని నేటి తరం అందరూ కూడా అందిపుచ్చుకోవాలి. అంబేద్కర్ గారు ఒక్కరి సొంతం కాదు, అందరివాడు, భారతదేశ ప్రజలందరి యొక్క మనిషి. భారతదేశం మీద నడుస్తూ ఉందంటే రాజ్యాంగం మీద నడుస్తూ ఉంది. ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారి యొక్క అంతటి స్థాయికి రావడానికి మూలం విద్యాభ్యాసం ద్వారా వచ్చారు. మరి బలమైనటువంటి విద్యా వ్యవస్థ ఉండాలి ఈ దేశంలో. అదేవిధంగా బలమైనటువంటి వైద్యం అందాలి అందరికీ. మరి అందరికీ సమానమైనటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఫలాలు కానీ, రాజ్యాంగం ఇచ్చేటువంటి ఫలాలు కానీ అందే విధంగా మరి అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఇవాళ అందరూ కూడా అనుభవిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో నేటి తరం అందరూ కూడా వారి యొక్క ఆశయాలను అందిపుచ్చుకోవాలని చెప్పి మరి పిలుపునిస్తూ, ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి రాజ్యాంగానికి అన్ని చోట్ల తూట్లు పడుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు భారతదేశాన్ని పరిరక్షిస్తున్నటువంటి ప్రధాన కర్తవ్యంగా ఈ రోజున జ్యుడిషియల్ రంగం పనిచేస్తూ ఉంది. జ్యుడిషియల్ రంగం పనిచేస్తూ ఉందంటే ఆ రోజున రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే. అందుకని యువతరం అంతా కూడా మంచిగా చదువుకొని ఈ యొక్క సమాజానికి మరి ఒక మూల వ్యక్తులుగా, బలమైనటువంటి శక్తులుగా ఎదగవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమంలో చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని అన్నారు. అమిత్ షా లాంటి వ్యక్తి పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ని అవమానించినప్పుడు కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన చేసి నిరసన వ్యక్తపరిచిందని, ఈ దేశంలో అంబేద్కర్ ఆశయాలను నిలబెట్టేది, ఆచరణ సాధ్యం చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ సుబ్రహ్మణ్య శర్మ, తాళ్లూరి చక్రవర్తి, వెంకట రమణ, చక్కా గుప్తా, గౌడ్ రంగబాబు, నాగేశ్వరరావు, సేవాదల్ సుబ్బారావు, కేఎస్ఎన్ మూర్తి, ఎస్ఎం భాష, సాదే బాబు ప్రసాద్, పేడారి విశ్వనాథ్, నజీర్, తిలక్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, రాజనాథ్ గారి నాయకత్వం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జన్మదినోత్సవ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఇవాళ ఈ భారత రాజ్యాంగం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ రోజున ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసి ఆ కాన్స్టిట్యూషన్లో అన్ని వర్గాలకి, అన్ని జాతులకి సమపాలనలో అభివృద్ధి జరగాలి, అందరికీ
సమానంగా ఉండాలనే ఆలోచనతో ముందు చూపుతో రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇవాళ ఒక వర్గం కావాలని చెప్పి ఒక మతతత్వ పార్టీ అనేటువంటి ఈ భారత స్వాతంత్రంలో ఏ రోజులో పాల్గొన్నటువంటి మన బీజేపీ ఇవాళ ఆయన్ని శంకించే పరిస్థితి వచ్చిందంటే ఆ కాన్స్టిట్యూషన్నే మార్చాలనే ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రయాణం చేస్తుంది. అలాంటి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించవలసిన అవసరం, ఎందుకంటే మనందరం కూడా ప్రేమించే వ్యక్తి, మన దేశంలోని అందరూ అన్ని వర్గాలు అభిమానించినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకి మనం పాటుపడి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఆయన మతాలకి కుల అతీతంగా ఆయన బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించి మన అందరం ఒకటే, ఈ రిజర్వేషన్స్ కాదు, నాకు కావాల్సింది భారతదేశంలో అందరం ఒకటే అని చెప్పినటువంటి ఒక గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాల కోసం మనందరం పాటుపడాలని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. పంగిడిగూడెం, ద్వారకా తిరుమల, దొరసానిపాడు, జీ కొత్తపల్లి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే వెంకటరాజు పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుడిగా దళిత వాడలను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని, అంతేకాకుండా దళితుల్లో రాజకీయ చైతన్యం పెరగాలని, కొందరు స్వార్థపరుల కబంధ హస్తాలలో దళితులు చిక్కుకుంటున్నారని, అంబేద్కర్ కలలుగన్న అభివృద్ధిని నియోజకవర్గంలో చేసి చూపిస్తానని, అలుపెరగని పోరాట యోధుడిలా ముందుకు సాగుతూ తన దళిత సోదరుల సమస్యలు తీర్చడంలో ముందుంటానని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. అలాగే దొరసానిపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే మద్దిపాటి ప్రారంభించారు. మెజారిటీ వర్గాల అభిప్రాయం అవసరం లేదని చెప్పి ఆర్టికల్ 3 తీసుకొచ్చింది. ఒకసారి మేడం గారు ఇచ్చాను. సార్ ఓకే సార్ ఓకే. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నారు, ఈయన ఊరికి చివరికి వెలువైపడి అణగదొక్కబడి అణచివేయబడ్డ ఈ జాతి మిగతా సామాజిక వర్గాలతో సమానంగా ఎదగాలి, అభివృద్ధి చెందాలి, ఈ దళిత బిడ్డలు ఉజ్వల భవిష్యత్తుతో వెలగాలని ఆయన ఆశించారు. కానీ స్వతంత్రం వచ్చి 73-99 మార్పులు తీసుకొద్దాం. మద్దిపాటి వెంకటరాజు అనే నేను గెలిచిన తర్వాత నుంచి రాబోయే 4 సంవత్సరాల 4 నెలల సందర్భంలో ఖచ్చితంగా ఈ గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత వాడలో ఒక బలమైన మార్పును చూపించి దళిత వారసుడిగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ఈ దళితుల యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని తెలియజేస్తూ ఒక విన్నపం, మీరు కూడా కలిసి నాతో కలిసి అడుగులయ్యండి, మనందరం కలిసి ప్రయాణిద్దాం. స్వార్థపూరిత దొంగలు, దళితులు దోచుకు తినే నాయకుల వెనకాల నడవకండి, జాతి నిర్వీర్యమైపోతుంది, గమనించండి. మరొకసారి అందరికీ తెలియజేస్తూ నేను ఈ జీవితాన్ని ఈ యొక్క సమాజ సేవకు అంకితం చేసుకుని పోరాట స్ఫూర్తితో పనిచేస్తున్నాను. నాతో కలిసి అడుగులేసి చూడండి, అభివృద్ధి అంటే చేసి చూపిస్తాను. లంకపేట 4వ రోడ్లోని కోదండ రామాలయం ఆలయ విగ్రహ ప్రతిష్టలు ఘనంగా జరిగాయి. 2 రోజుల పాటు స్వామివారికి హోమం, మండపారాధన పూజలు చేసి ఈ రోజు విగ్రహ ప్రతిష్ట ఆరాధనలు ఘనంగా జరిగాయి. అదేవిధంగా కరణం సీను, భీమవరపు పాపారావు ఆధ్వర్యంలో
2,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్ణ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కుడి చెయ్యి పైకి రావాలి, కుడి చెయ్యి పైకి రావాలి. పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. మీ గోత్రం చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి. అహం భవం అభివాదయే. నూతనముగా నిర్మించినటువంటి రామాలయం నందు ఈరోజు వైభవంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఏర్పాటు చేయబడి 2 రోజుల పాటు నిన్న ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమ నిమిత్తం స్వామివారికి వాసములు, అధివాసములు, మండపారాధనలు, హోమములు వగైరా కార్యక్రమాలు నిర్వహించబడి ఈరోజు అత్యంత వైభవంగా 11:20 ప్రతిష్టా మహోత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం వేద పండితుల సమక్షంలో, కమిటీ వారి సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించబడింది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం శాస్త్ర సమ్మతంగా అత్యంత వైభవంగా నిర్వహించబడింది. కావున భక్తులు 50 మంది కూడా విరివిగా విచ్చేసి ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెద్దవుడి విగ్రహాలు ఇచ్చిందండి పొట్లూరి స్వరాజలక్ష్మి గారని. మన కుర్రోళ్ళు గ్రామ పెద్దలు అందరూ కలిసి అందరి సహకారాలతో ఈ గుళ్ళో విగ్రహ ప్రతిష్ఠ ఈ రోజున పంతులు గారు మంచి ముహూర్తం పెట్టారు, మన శ్రీనివాస్ శర్మ గారు. ఆ ముహూర్త కార్యక్రమం ప్రకారంగా మేము కూడా అందరం కలిసి ఈ యొక్క గుడి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వేద పండితుల చేత హోమములు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే లంకపేటలో ఉన్నటువంటి గ్రామ అభివృద్ధి కమిటీ వారు, రామయోజన సంఘం వారు కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఉన్నారు. ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. ఏలూరు శాంతినగర్లోని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం, ప్రజా సంఘాలు, కూటమి నాయకులు, కార్యాలయ సిబ్బంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ సమసమాజ స్థాపనకై దేశ ప్రజల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని వివరించారు. బహుముఖ ప్రజ్ఞా పాఠవాలు కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పలు సంస్కరణలకు బీజం వేసిన దార్శనికుడని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్ద ఎత్తున పథకాలు అమలు చేస్తుందని ఆయన తెలిపారు. అంబేద్కర్ అడుగుజాడల్లో ముందుకు సాగుతున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి జయంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని ఆంజనేయులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం నాయకులు లంకపల్లి మాణిక్యాలరావు, ఎరికిపాటి విజయ్ కుమార్, నూతలపాటి నవీన్ రాజు, పల్లి విజయ్ కుమార్, దయాల ప్రదీప్, పిడిగే రాకేష్, పిట్ట రాహుల్, లంకపల్లి బాలు, సిహెచ్ నాని తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా మహోన్నత వ్యక్తి, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మిత్రులారా, ఇవాళ మనం చెప్పుకోవాలంటే భారతదేశంలో ఆనాటి కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పడినటువంటి అసమానతలు, ఆయనకు ఎదురైనటువంటి అసమానతలను ఏ ఒక్కళ్ళు ప్రస్తుత ప్రపంచంలో చవిచూడరు. ఆయన ఎందుకంటే చదువుకోవాలని కుతూహలం ఉంది, చదవలేని పరిస్థితులు, కనీసం తరగతి గదిలో కూడా ప్రవేశం లేని పరిస్థితుల్లో నుంచి ఆయన ఆ రోజున ఆలోచించిన పద్ధతి ఏంటంటే చిన్న వయసులోనే ఈ భారతదేశాన్ని సంస్కరించాలంటే చదువే ఆయుధం, ఆ చదువును ఆయుధంగా చేసుకుంటేనే
ఈ యొక్క విశాల భారతదేశాన్ని సంస్కరించి గొప్ప దేశంగా తీర్చిదిద్దాలన్న ఏకైక ఉద్దేశంతో మరి ఆనాడు ఆయనకి ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఎక్కడక్కడ మొక్కువోని ధైర్యంలో ప్రతి అవమానాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకుని ఇవాళ ప్రపంచ మేధావిగా ఆయన ఎదిగాడంటే అందరం కూడా గర్వించాల్సినటువంటి అంశం. ఆ రోజున మరి తరగతి గదిలో ఆయన ఒక స్కూల్ ఇన్స్పెక్టర్ వచ్చి లెక్క అడిగినప్పుడు ఆ రోజున ఎవరైతే ఈయన్ని బహిష్కరించారో తరగతి గది నుంచి, ఆ తరగతి గదిలో ఉన్న ఏ ఒక్క విద్యార్థి చెప్పకపోతే ఈయనకి చదువు మీద ఉన్నటువంటి ఆకాంక్షతో గేటు బయట నుంచి సార్ నేను చెప్తానని ఇన్స్పెక్టర్ చెప్పినప్పుడు లోపలికి రమ్మని లోపలికి తీసుకుని మరి ఆయన వెంటనే 2 నిమిషాల్లో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన ఘనత అయింది. దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన ఆ రోజున బరోడా మహారాజు గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన సహాయ సహకారాలతో మరి ఉన్నతమైన ప్రపంచంలోనే ఉన్నతమైన చదివి మరి అనేక పదవులు ఆశించిన వ్యక్తి పొందిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే ఆ రోజుల్లో మరి ఇంత చదువు ఎవరు లేరు. భారతదేశానికి ఎంపీ గారని సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి ఆ మహోన్నత వ్యక్తిని మరి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ జరుపుకున్నందుకు కూడా మేమందరం కూడా సంతోషిస్తూ వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. కొయ్యలగూడ మండల వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి పార్టీలు తెదేపా, బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు బొల్లెన్ నిర్మలా కిషోర్ పాల్గొని అంబేద్కర్ గురించి క్లుప్తంగా వివరించారు. రాజ్యాంగ ఫలాలు పొందుతూ సమాన హక్కులు పొందుతున్నారని, అది అంబేద్కర్ ఘనతని తెదేపా మహిళా విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గంగిరెడ్ల మేఘలాదేవి అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రామ సర్పంచ్ ముప్పిడి విజయకుమారి అన్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద కార్యదర్శి కె సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో సర్పంచ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్పి సుభద్రాదేవి, వంక కాంచనమాల, తమ్మిశెట్టి మల్లేశ్వరి, బొమ్మ బాబు, గొలిశెట్టి వాసు, చిటికెన రమేష్, వీరవరపు నివాస్, చెరువూరి శ్రీనివాస్, కొల్లేపర వెంకటేశ్వరరావు, సుంకర ప్రసాద్, కోమటి ప్రసాద్, జ్యేష్ఠ రామకృష్ణ, పారేపల్లి రామారావు, బొబ్బర చనరాజు, నల్లూరి గోపి, బొలుసు నాగేశ్వరరావు, నల్లపత్తి ఝాన్సీ, మలిశెట్టి కేశుబాబు, రాచూరి మదన్, గుడిమెట్ల శేషారావు, చింతల వెంకటరమణ, తంకటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జై భీమ్. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా కొయ్యలగూడెం మండలం కొయ్యలగూడెం గ్రామంలో చర్చి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ ఏ ఒక వర్గానికో ఒక కులానికో చెందినవాడు కాదు, అంబేద్కర్ అందరివాడు అని మనందరం గుర్తించాలి. ఏదైతే సమాజంలోని అసమానతలను తొలగించి సమాజంలో అందరికీ గౌరవం అందాలి, అందరూ కూడా సమానత్వంగా ఉండాలి అన్న విధానంగా మన రాజ్యాంగాన్ని రచించి సమాజానికి అందించిన గొప్ప మహనీయుడు అంబేద్కర్. వారి జయంతి సందర్భంగా ఈరోజు మనందరం కూడా వారికి ఇచ్చే ఘనమైన నివాళి ఏంటంటే వారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటి కొనసాగింపే ఆ మహనీయునికి ఇచ్చే నివాళిగా మనం అందరం భావించాలి. జై భీమ్, జై జై భీమ్.
శ్రీవారి వార్షిక త్రిపుష్కర వైశాఖ బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా యాగశాల నిర్మాణంలో భాగంగా రాటముహూర్తం జరిగింది. ఉదయం 8:31 సుముహూర్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నల్లూరి సతీష్ కుమార్, శ్రీమతి పాలడుగు వెంకట రమాదేవి సేవా బృందం నాయకులు లక్ష్మణరావు, ఆలయ ముఖ్య అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు, ఆలయ వేద పండితులు యనమండ్ర వెంకట రవిప్రకాష్ శర్మ, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మే 3వ తేదీ నుండి మే 12వ తేదీ వరకు త్రిపుష్కర వైశాఖ బ్రహ్మోత్సవాలు, చతుర్వేద హవనములు, విశేష హోమాలు, నిత్యవాహన సేవలు, ఆలయ విమాన గోపుర సుదర్శన శిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేకాలు తదితర వైదిక కార్యక్రమాలు వైభవంగా జరపబడినని తెలియజేశారు. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు కూడా విచ్చేస్తారని వారు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఏలూరు లక్ష్మీనగర్ నందు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ముక్కంటి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీకృష్ణ, ఎంఈఓ నరసింహమూర్తి మాట్లాడుతూ ముగ్గురు మహనీయుల జీవితాలు మనకి ఆదర్శంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ సమాజంలో సమానత్వం కోసమే పాటుపడిన వ్యక్తులని, అటువంటి వారి గురించి తెలుసుకుని భవిష్యత్ తరాల వారు చదువుల ద్వారా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని, ప్రతి ఒక్కరి స్థితిగతులను మార్చిన మహానుభావులు వీరే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనగర్ నివాసులు, లునానీ నగర్ నివాసులు, ప్రముఖులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్క భారతదేశానికే కాకుండా ప్రపంచ మేధావిగా పేరు ప్రఖ్యాతులు గావించి మన భారతదేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగ నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని విషయాలని ప్రపంచంలోని 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. అందులో పొందుపరిచినటువంటి ప్రతి అంశం కూడా కొన్ని వందల సంవత్సరాలకు కూడా అది జీవించి ఉంటుంది. మన భారతదేశం ప్రజాస్వామికంగా వర్ధిల్లుతుందంటే అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ జైభీములు. అంబేద్కర్ గారు భారతదేశానికి ఐక్యత కోసం ఒక ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది. అదే భారత రాజ్యాంగము. ఏప్రిల్ అనేది బడుగు బలహీన వర్గాలకి, బహుజనులందరికీ కూడా భారతదేశానికి ఏప్రిల్ నెల చాలా పండుగ వాతావరణం కల్పిస్తుంది. బాబు జగజ్జీవన్ రావు గారు ఏప్రిల్ 5న పుట్టడం జరిగింది. ఏప్రిల్ 11వ తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే జన్మించారు. ఏప్రిల్ 14న 14వ సంతైనటువంటి అంబేద్కర్ గారు జన్మించారు. వీళ్ళ ముగ్గురు కూడా భారతదేశం యొక్క అభ్యున్నతికి ఎంతో పాటుపడడం జరిగింది. అంబేద్కర్ గారు చెప్పడం జరుగుతుంది, చాలా సందర్భాలు అంబేద్కర్ చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఏ మియర్ లాయర్స్ డాక్యుమెంట్, బట్ ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ వెహికల్, ఇట్స్ ఎ వెహికల్. నిశ్చయంగా తెలుస్తుంది. కారణం ఏంటంటే ఏలూరు జిల్లా బేవుండల మండలం పోల్సన్పల్లి గ్రామంలో నిన్న కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పుల దండ వేయడం అనేది జరిగింది. ఇది అత్యంత హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రజలందరూ కూడా చదవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు మాత్రమే సహోదర భావం అనేది మీలో పెరుగుతుంది. అప్పుడు ఇలాంటి చిల్లర పనులు కూడా చేయకుండా ఉంటారని చెప్పి నేను భావిస్తూ అందరికీ నమస్కారం. మరి ఈరోజు మహనీయుల స్మృతుల్లో లక్ష్మీనగర్ అనేటువంటి మరి ప్రాంతంలో మరి ఏర్పాటు చేసినటువంటి మరి ప్రపంచ మేధావి, బడుగు వర్గాల ఆశయ జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 134వ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మరి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఒకటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటిది ఒకటే, మరి ఎంతో శ్రమించి ఎంత దూరం తీసుకొచ్చిన ఈ దళిత ప్రజా హక్కులను ఉద్యమరథాన్ని చేతనైతే ముందుకు తీసుకెళ్ళండి, దయచేసి వెనక్కి తీసుకెళ్ళొద్దంటారు. మరి ముఖ్యంగా విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.